గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణ సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి. భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అష్టమోధ్యాయः అక్షరబ్రహ్మయోగः. 8వ అధ్యాయము 18వ శ్లోకం. అవ్యక్తాద్వయయుక్తః సర్వాః ప్రభవత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవాఖ్యసంగతే. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వః ప్రభవంతి హరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్ర ఏవ అవ్యక్త సంజ్ఞకే. అంటే చూడండి, సర్వ చరాచర ప్రాణులను, సర్వ అంటే చరాచర ప్రాణులన్నీ, వ్యక్త ప్రాణులన్నీ బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభం కాగానే అవ్యక్తాత్ అవ్యక్తం నుండి ప్రభవతి ఉత్పన్నములు అంటే ప్రకటితులు అవుతున్నాయి. అంటే చూడండి, ఇక్కడ మనకి ముందటి శ్లోకంలో ఏం చెప్పారు? పగలు రాత్రిగా చూస్తున్నటువంటి పరమాత్మని, ఆ కాలము బ్రహ్మకు పగలని, అంతేకాలం ఒక రాత్రని తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగిన వాళ్ళు. అంటే ఒక 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అంటే బ్రహ్మకు ఎంతో సుదీర్ఘమైన పగలు ఉంటుందో చూడండి. అలాగే రాత్రి అది బ్రహ్మకు చెప్పే పగలు రాత్రి. సరే, మన దగ్గరికి వచ్చేటప్పటికి మనకేమవుతుంది? ప్రాణులన్నీ అంటే మనం ఈ ప్రాణులన్నీ కూడా బ్రహ్మ యొక్క పగటి కాలము కాగానే ప్రారంభం అవుతుంది. ఇప్పుడు చూడండి, మనము అవ్యక్తము నుండి ఉత్పన్నములు ప్రకటితములు అవుతున్నాయి. మనం రాత్రి నిద్రపోతున్నాము, ఉదయాన్నే మేలుకాస్తున్నాం. మేల్కొంటే ఏమవుతుంది? మొత్తం మనకు అన్నీ గుర్తొస్తున్నాయి. రాత్రంతా అవ్యక్తం ఉన్నాము, కానీ వ్యక్తం కాల. వ్యక్తమయ్యాము అంటే మన పనులన్నీ సృష్టి అంతా మొదలవుతుంది. అంటే ఈ సృష్టి మనం లేవంగానే అయ్యిందా అండి? ఆల్రెడీ ఉందిగా. నిన్న చూసినదే చూస్తున్నాము పొద్దున్న లేచి. అంటే మరి నువ్వు నిద్రపోయినప్పుడు నిన్న చూసినంత ఆ నిద్రలో ఏమైంది? అవ్యక్తంగా ఉండిపోయింది. మళ్ళీ నువ్వు లేస్తేనే నీకు ఇవన్నీ తెలుస్తున్నాయి, గుర్తున్నాయి. అంటే ఇప్పుడు బ్రహ్మ ఎలా అనాలి మరి? అవ్యక్తంగా నీలో ఉన్న బ్రహ్మ నువ్వు వెలుకాంచగానే అన్నీ మనకు తెలుస్తున్నాయి కాబట్టి వ్యక్తం అవుతున్నాయి. అప్పుడు కూడా ఉన్నది, రాత్రి కూడా నిద్రలో బ్రహ్మ ఉంది నీలోనే, కానీ తెలియదు నీకు. అంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ బ్రహ్మ యొక్క రాత్రికాలం ప్రారంభం కావనే అవ్యక్తం అని పేరు గల బ్రహ్మ అంటే రాత్రి మొదలవగానే అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాం. వ్యక్తం అంటే ఉదయం కాగానే వెలుగాంచుతున్నాం. అది బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం అందే ఎక్కడ లీనమవుతున్నది? ఈ సృష్టి అంతా అంటే ఈ జీవులన్నీ ఎక్కడ లీనమవుతున్నాయి? బ్రహ్మ సూక్ష్మ శరీరం అంటే నీలో. ఇప్పుడు మనము జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, తురి ఇవంటూ చెప్పుకున్నాం కదా. ఈ జాగ్రత్త స్వప్నాలు కాకుండా గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమవుతున్నావో ఆ స్థితి, ఆ సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ ప్రాణులన్నీ బ్రహ్మ యొక్క పగటి కాలం ప్రారంభం కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నమగును. ఇప్పుడంటే ఇక్కడ బ్రహ్మ శరీరము నుండి ఉత్పన్నమవుతున్నాయి అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మని తీసుకోవాలి. నీ జీవనానికి సంబంధించి నీవు ప్రొద్దున్న లేవంగానే నీకన్నీ మళ్ళీ గుర్తొచ్చి నీ జీవనం సాగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి నిద్రలో ఏమయ్యాము అంటే ఆ బ్రహ్మతోనే కలిసి ఉన్నాము, ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే మరలా బ్రహ్మ యొక్క రాత్రి కాలం ప్రారంభమైతే అదే మళ్ళీ రాత్రి అవగానే పగలంతా చక్కబెడుతున్నాము. దీనికే మనం ఏమనుకున్నాము?
జాగ్రత్త అవస్థ అంటే మెలకువతో ఉండి మన పనులన్నీ మనం చేస్తున్నాం, మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం, స్వప్నావస్థలోకి. అంటే బ్రహ్మ ఒకసారి పగలు అయ్యిందంటే సృష్టి చేశాడు, రాత్రి అయిందంటే అవ్యక్తంలోకి వెళ్ళాడు. అంటే ఆ సృష్టికర్త బ్రహ్మని గురించి ఆలోచిస్తున్న నీవు నీ గురించి కూడా ఆలోచించు. నీవే ఆ బ్రహ్మ అయినప్పుడు నీవు రాత్రి ఎక్కడ వెళ్తున్నావు, పగలు ఎలా ఉంటున్నావు, నీ ఆలోచన కూడా నీకు ఎరుకలోకి రావాలి. ఇది అంతర్లీనంగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. హరి ఓం.